ఇక అదేవిధంగా ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడిగా సురేష్ బాబు, తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఎన్నికల్లో పెద్ద నిర్మాతలు ప్రోగ్రెసివ్ ప్యానెల్ విజయం సాధించింది. మన ప్యానెల్ పేరిట చిన్న నిర్మాతలు, ప్రోగ్రెసివ్ ప్యానెల్ పేరుతో పెద్ద నిర్మాతలు పోటీ పడ్డారు. ప్రొడ్యూస్ సెక్టార్లో ప్రోగ్రెసివ్ ప్యానెల్ నుంచి 5గురు, మన ప్యానెల్ నుంచి 7గురు ఈ మెంబర్స్ గెలుపొందారు. ఓవరాల్గా 44 ఈసీ మెంబర్లు, ప్రోగ్రెసివ్ ప్యానెల్కు 28 ఓట్లు, మన ప్యానెల్కు 15 ఓట్లు రావడంతో ఛాంబర్ అధ్యక్ష పదవి, ఉపాధ్యక్ష పదవి, సెక్రటరీ పదవులన్నీ ప్రోగ్రెసివ్ ప్యానెల్ పరిధిలోనే ఉండనున్నాయి. డి సురేష్ బాబు అధ్యక్షన పదవిని అందుకుంటున్నారు. ఛాంబర్లో 3,355 మంది సభ్యులున్నారు. 3,287 మందికి ఓటు వేసే అర్హత ఉంది. అయితే 40% అంటే 1,417 ఓట్లు పోలయ్యాయి. ప్రొడ్యూసర్ సెక్టార్ నుంచి 805 ఓట్లు, స్టూడియో సెక్టార్ నుంచి 67, డిస్ట్రిబ్యూటర్ సెక్టార్ నుంచి 374, ఎగ్జిబిటర్ సెక్టార్ నుంచి 172 ఓట్లు పోలయ్యాయి. ఈ ఎన్నికల్లో గెలిచిన నూతన కార్యవర్గం 2027 వరకు కూడా కొనసాగుతుంది. మరొకసారి కూడా మరి ఏదైతే సెక్టార్లో ప్రోగ్రెసివ్ ప్యానెల్ ఏదైతే ఉందో మరి పెద్ద నిర్మాతల నుంచే మరి విజయం దక్కించుకున్నారు. మరి దీనికి సంబంధించి అధ్యక్షుడిగా ఇప్పుడు మరి సురేష్ బాబు మరి ఉండబోతున్నారు. మరి 2027 వరకు కూడా ఇది మరి కొనసాగనుంది. సినిమా ఇండస్ట్రీకి సంబంధించి దానిలో మరి ఏవైతే ఈ తెలుగు ఫిల్మ్ ఛాంబర్లోని పెద్ద నిర్మాతలు ఎవరైతే ఉన్నారో వీళ్ళు విజయాన్ని దక్కించుకున్నారు. రానున్న రోజుల్లో వాళ్ళకున్న సమస్యలన్నీ కూడా మరి తీర్చేయడానికి కానీ ఆ హక్కులన్నీ కూడా అప్పుడు మరి పెద్ద నిర్మాతల చేతుల్లో ఉన్నాయి. 2027 వరకు కూడా ఇది కొనసాగనుంది. మరి రానున్న రోజుల్లో అతి త్వరలో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు కూడా జరుగుతాయి. మనకు తెలుసు రాజకీయాల్లో నార్మల్గా ఎన్నికలు ఏ రకంగా జరుగుతాయో దానికి ధీటుగానే మరి ఫిలిం ఇండస్ట్రీలో ఎన్నికలు జరగటం పరిపాటిగా మారింది. రానున్న రోజుల్లో ఇక మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు కూడా మరింత ఉత్సాహాన్ని, ఉత్కంఠను పెంచే అవకాశం ఉంది. ఇప్పటికైతే మరి ప్రోగ్రెసివ్ ప్యానెల్లో మరి విజయం అయితే దక్కించుకున్నారు. మరి చూద్దాం రానున్న రోజుల్లో సినీ ప్రముఖుల యొక్క సమస్యలు ఏ రకంగా తీరుస్తారు అనేది మనం వేచి చూడాల్సిన పరిస్థితి.